చలిమిడి చేయబోతున్నానండి. వాటికి నైట్ ఒక టీ గ్లాస్ అంతా 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకుని వాష్ చేసుకుంటాను. ఇలా వాష్ చేసుకున్న రైస్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ పిండి వేసుకోవాలి. రైస్ని బాగా ఫిల్టర్ చేసుకున్నాం. వాటర్ ఒక చుక్క కూడా లేకుండా బాగా వంచుకున్నానండి. వడబోసుకున్నాను ఇది మొత్తం ఒక చుక్క కూడా లేకుండా. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ సాధ్యమైనంత వరకు చాలా మెత్తగా వేసుకోవడానికి ట్రై చేయాలండి. ఈ వరి పిండిని మెత్తగా బియ్య పిండిని ఇలా పట్టుకున్న దాన్ని జల్లెడ పట్టుకోవాలండి. బాగా జల్లెడ పట్టుకున్న పిండిని ఇట్లా తేమ పోకుండా బాగా మూత పెట్టుకోవాలండి. మెయిన్ తేమగా ఉండాలి పిండి. బాగా తేమ అనేది పిండిలో తేమ పోకూడదండి. గట్టిగా మూత పెట్టుకోవాలి. జాజిరి పౌడర్ బెల్లం పొడి 1 గ్లాస్ 1.5 తీసుకుంటున్నాను. 1.5 కన్నా తక్కువ తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ షుగర్ అండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వీటిలో గీ వేసుకొని సన్నగా కొబ్బరి ముక్కలు, డ్రై కోకోనట్ పీసెస్, సస్మీ సీడ్స్, నువ్వులు 2 స్పూన్స్ వేసుకొని గీలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కల్ని, ఈ పీసెస్ని. ఈ చలివిడికి ఇదే టేస్ట్ అండి. బాగా నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ బెల్లం పాకం ఉడుకుతూ ఉంది. పాకం చెక్ చేసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకోవాలండి. ఇలా బెల్లం పాకం ఉడుకుతూ ఉంది. ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుంటా ఉన్నాను. 5 ఎలాచి తీసుకొని దంచి పెట్టుకున్నాను. ఇలా పాకం వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఇంకా మీడియం పాకం దాకా రావాలి. ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకొకసారి వేసి చెక్ చేసుకున్నానండి. ఒక్క నిమిషం పడుతుంది. ఇంకొక మీడియం పాకం రావాలి. ఇప్పుడు చెక్ చేశానండి. ఇప్పుడు వచ్చినట్టేనండి, మనకి పాకం వచ్చేసింది. ఇలా పట్టుకుంటే ఇలా మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకుండా కొంచెం మీడియం ఉండేటట్టు రావాలి. ఇలా పట్టుకుంటే ఇలా రావాలి. ఇప్పుడు వచ్చినట్టే మనకు పాకము రెడీ అయిపోయింది. మనం రైస్ ఫ్లోర్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్రాపర్గా బాగా తిప్పుకోవాలండి పిండిని. వీటిలో ఇప్పుడు కొంచెం గీ ఎక్కువ పడుతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు వేయించుకున్న డ్రై కోకోనట్ నువ్వులు, దంచి పెట్టుకున్న ఎలాచి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆరిపోయేసరికి గట్టిగా బాగా వస్తుందండి. ఇప్పుడు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నానండి. టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుందండి అమ్మవారికి చలివిడి. ఇలా నా వీడియో మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.